NV45 న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అభివృద్ధి ఉరకలు పెడుతోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్రానికి నూతన కంపెనీల ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఎమ్మెల్యే బత్తుల పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ఎమ్మెల్యే బత్తుల రాజానగరంలోని పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం మండలం కలవచెర్లలో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి EPIIC ద్వారా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం జాతీయ రహదారికి కలిసే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉండే గండేపల్లి వరకు రహదారిని అభివృద్ధి చేస్తాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మే నెలాఖరు వరకు పారిశ్రామిక ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 360 బ్లాకులుగా ఇండస్ట్రియల్ పార్కును విభజించాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సింగిల్ విండో విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్న వారికి అనుమతులు లభిస్తాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు స్థానికంగా ఉండి స్వంత గ్రామాల్లోనే ఉద్యోగాలు చేసుకునే విధంగా కలవచెర్లలోని ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ త్వరలోని రాజానగరం నియోజకవర్గంలో 25 ఎకరాలలో సాఫ్ట్వేర్ పార్కును కూడా ఏర్పాటు చేయటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్థానికంగా లభ్యమయ్యే ఆహార పండ్ల రకాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సో మీరు స్పీడ్గా చేయాలి. ఎప్పుడు అడిగిన 2 months అంటే మాకు ఇమీడియట్ శాంక్షన్లో పెట్టేస్తాం. ఇమీడియట్ శాంక్షన్లో పెట్టేసి అంటే వీళ్ళకి 2 monthsలో మనం ఆ రోడ్ ఇచ్చేయాలి. అంటే మనకి ఏదైతే ఉందో DPR సార్ ఈ 2 రోడ్లో పెట్టేసి చేస్తే సార్ వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అంటే మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండేలా చూడండి మేడం. అంటే ఆ పక్క నుంచి వీళ్ళకి మెటీరియల్ వచ్చిన మిషనరీ అంటే టోటల్ బల్క్ రోడ్ అంతా ఇక్కడ వస్తుంది. అక్కడి నుంచి 11 km వస్తే లో వోల్టేజ్ వస్తుంది. పవర్ ఇన్ఫర్షన్ వస్తుంది. ఇన్ఫర్షన్ ఎలా ఉన్నా మనం మెయింటైన్ చేసినట్టు లో వోల్టేజ్ ఇండస్ట్రీ రన్ అవుతుంది. లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. 100 acres మనకు ఒక రెగ్యులర్ సైట్ ఇస్తాం. ఇక్కడ సబ్స్టేషన్ పర్పస్ చేసి మనం అలాగే బౌండరీ ప్రాబ్లం అదొకటి ఇంకా సాల్వ్ అవుతుంది. రివైజ్ లేఅవుట్ అవుతుంది. మై అప్లైస్ ఒక ఎస్టిమేట్ రివైజ్ అది కూడా కలిసి 1.5 months సార్ ఫిబ్రవరిలో పెట్టారు. ఫిబ్రవరి 1 కూడా ఒక మాట చెప్పండి. మనకి May 31 నాడు కంప్లీట్ చెప్పేస్తాం. మినిస్టర్ గారు కూడా 31 డేట్ ఇచ్చారు నాకు డెడ్ లైన్. మనం కూడా వర్క్లు కూడా స్పీడ్గా నడుస్తుంది. ఇప్పుడు 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అసెంబ్లీలో మాట్లాడడం ఫుల్ ఇచ్చేస్తాం మనం. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందేనా? మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన బయట మాదే అనుకున్నాం వాడుకున్నాం చాలా రోజులు బట్టి మాదే అని చెప్పి వాళ్ళు సర్వేలు వచ్చారు. మీరు ఎప్పుడు కంప్లీట్ చేయగలరు? నాకు ఆ రోజు నేను అడిగినప్పుడు మార్చి 31 అని చెప్పారు ఆ రివ్యూలో. ఇప్పుడు మళ్ళీ రాసుకుంటే 2 months. రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా అలా చేసి ఇప్పుడు 4 ముఖ్యమంత్రులు మారి దాన్ని ఉన్న దానికి 4 రెట్లు రేట్ పెంచారు ఎస్టిమేషన్ కాస్ట్. నువ్వు ఈ టైంలో పనిచేసి ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగితే ఇబ్బంది అవుతుంది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా పరిగెత్తేస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పుల కుప్పలు తిప్పలుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒక జోడెద్దుల బండిలాగా లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో నడిపించడానికి
అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి, అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి. అన్ని రకాల కంపెనీలు వస్తేనే దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండూ దొరుకుతాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పని చేసుకుంటారు. అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదే విధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదే విధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి, తొందరలో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి రావాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి, దాని ద్వారా వాళ్ళు వ్యాపారాలు చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయారిటీ ఇవ్వాలి. అదే విధంగా ఇండైరెక్ట్ గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో దీని మీద ఇప్పటికే 3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం, అదే విధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూడా అధికారులందరూ కూడా వారి యుద్ధ ప్రాతిపదిక మీదే పనులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అదే విధంగా డ్రైనేజీస్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి ఏదో చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, సరిహద్దు తగాదాలు ఉన్నాయి, అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది. అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా, ఒక 17 సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిగా మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ ను కూడా మనం తీసుకోవడం జరిగింది. త్వరలో దీనికి రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్ని కూడా మధ్యలో సరిగా రన్ అవ్వక రిపేర్లు అయ్యి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్ స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం. సెపరేట్ సబ్ స్టేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తాము. అంటే ఇమ్యూనిటీస్, మౌలిక వసతులు అన్ని కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజానగరం హైవే నుంచి ఇటు గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సెపరేట్ రోడ్ ని కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మంచి R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, APIS అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, అదే విధంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ ని May 31st డెడ్ లైన్ అని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకుని May 31st, 2025 డెడ్ లైన్ అనుకుని రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్ చేయడానికి అటు మంత్రి గారు కూడా దానికి తెలియజేశారు. అదే విధంగా APIS అధికారులు, ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు, ఈ యొక్క R&B అధికారులు, కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట May 31st, 2025 కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. June 1st వీక్ లేదా June 2nd వీక్ లో సైట్స్ అన్ని కూడా అలాట్ చేస్తాం. 369 సైట్లు ఉన్నాయి. ఇక్కడ 300 గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి
ఈ యొక్క ఏపీఐఏసి ఇండస్ట్రియల్ పార్క్ లో సిద్ధం చేస్తున్నాం. ఎకరం కావాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు. మినిమం 5 లక్షల నుంచి 25 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నాం. తీసుకుని 25 కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉంటది. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఆఫీస్ కి ఒక 3 నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ అయ్యేసరికి ఒక 3-4 ఏళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అన్ని ఒకేసారి ఒకే చోట వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అదే విధంగా చూస్తే సబ్సిడీస్ విషయానికి వస్తే జనరల్ పీపుల్ కి అయితే 25% ఉంది. అది మహిళలకు కానివ్వండి, అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% వరకు కూడా సబ్సిడీలు కూడా సౌకర్యం కల్పిస్తున్నాం ఇక్కడ. అదే విధంగా ఇప్పుడు కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం క్యాబినెట్ లో కూడా మొన్న ఆమోదం చేసింది. ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారో ఈ వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ గానీ ఇస్తే వాడికి ప్రోత్సాహం కింద ఉంటది. దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తే గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ కార్మికులు కూడా పనులు దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది పనులు దొరక్క హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, మెడ్రాస్ ఎక్కడికి వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది నాది ఒక మంచి ప్రణాళికతో ఉన్నాను. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధులు అయిపోయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికో కూడా వెళ్ళి పనిచేసుకుంటున్నారు. ఈ పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు వచ్చినా గానీ వాళ్ళ దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నారు. అందువల్ల యువత అంతా కూడా ఈ యొక్క మధ్యతరగతి ఉద్యోగాలకి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళకండి, ఇక్కడ మన రాజానగరం నియోజకవర్గంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే బిజినెస్ మ్యాన్లను కూడా మనం తయారు చేయాలనుకుంటున్నాం. కొంతమంది చూస్తే మనకి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ లో చిన్న చిన్న కార్మికులు గాను, వాచ్మెన్లు గాను కూడా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి ఇక్కడే పనిచేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ని May 31, 2025 కల్లా రెడీ చేస్తాం. అదే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో కూడా మెయిన్ కంపెనీ అది. దాన్ని కూడా తీసుకొచ్చే ప్రపోజల్ పెట్టాం. మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జాతీయ కార్యదర్శి, మన హెచ్ఆర్డి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా దాని మీద స్పష్టమైనటువంటి ఇన్ రైటింగ్ లో కూడా ఆయన తెలియజేస్తూ STPA మీ దగ్గర పెడదాం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మీ దగ్గర పెడదాం ఖచ్చితంగానే, అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కూడా చేద్దామని చెప్పేసి వారు నాకు లెటర్ కూడా ఇవ్వడం అయింది రిటర్న్ గానే. త్వరలో అది కోరుకొండ మండలంలో మనం ఏర్పాటు చేయడానికి కూడా ఒక 25 ఎకరాలు ఇనిషియల్ గా కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు త్వరలో దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ పార్క్ రావాలి, ఇండస్ట్రియల్ పార్క్ రావాలి. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్స్ అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. త్వరలో ఇంకొక 1 month లో ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, పెట్టుబడిదారులందరినీ కూడా ఒకసారి ఆహ్వానిస్తాము. క్రూసిబుల్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, సెరామిక్స్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారు అందరూ సైట్లు అడుగుతున్నారు. త్వరలో అవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పల్పి మ్యాంగో దొరుకుతుంది, మామిడికాయల చేతిలో బాగా మామిడికాయలు దొరుకుతాయి. మన అసెంబ్లీలో కూడా మాట్లాడి మాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పాను. మనకి క్యాష్యూ ఇండస్ట్రీస్ కూడా బాగా పనిచేస్తాయి. జీడిపప్పుతో తయారు చేసేది పనిచేస్తాయి, మామిడికాయలతో తయారు చేసేది పనిచేస్తాయి, మామిడికాయ గుజ్జు తయారు చేయొచ్చు. అలాగే ఆరెంజెస్ మనకి ఏదైతే నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటి వాటిలో కూడా తయారు చేస్తాయి. ఇక్కడ లోకల్ గా దొరికే అన్ని కూడా మనం ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టవచ్చు. రైస్ బ్రౌన్ ఆయిల్ ఏదైతే మనకు తవుడు నుంచి నూనె తీస్తారో దాన్ని పెట్టవచ్చు. పామ్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని కోకోనట్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు. యువత అందరినీ కూడా బాగా అవేర్నెస్ అనేది తీసుకొచ్చి త్వరలో ఒక 1 month లో కొంచెం, అదే ఇప్పుడు ఈ రోజు రావడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయిందో చూడడానికి వచ్చాం. ఇది దగ్గర పడేసరికి బాగా ప్రచారం చేసి ఈ యొక్క అందరికీ కూడా ఎవరికి ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సైట్స్ అలాట్ చేసి పర్మిషన్లు కూడా ఇప్పించి, వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి, బ్యాంకుల తరఫు నుంచి కూడా లోన్స్ కూడా ఇప్పించి ఇక్కడ ఇది పార్క్ త్వరలో డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.